ఇవాల్టి ముఖ్యాంశాలు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. ఫిల్మ్ నగర్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. కలెక్టర్ పై దాడి కేసులో కుట్ర చేశారని ఆరోపణలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. పంచాయతీరాజ్ పురపాలక చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టిన మంత్రి నారాయణ. ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్ పై చర్చకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుమతి. చర్చ ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్. లగచర్ల ఘటనపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ తో ఫోన్లో మాట్లాడినట్లు ఫోన్ రికార్డింగ్ ఉందని, నిందితుడు సురేష్ తో మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడినట్లు తెలిసిందన్న మంత్రి. ఈ ఘటన వెనక ఎంత పెద్దవాళ్లు ఉన్నా ఉపేక్షించేది లేదన్న మంత్రి. కలెక్టర్ మీద దాడికి పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిక. ఢిల్లీలో ముగిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఢిల్లీ పర్యటన తరువాత ముంబై వెళ్లిన రేవంత్. మహారాష్ట్రలో కూటమి తరపున ప్రచారంలో పాల్గొన్న రేవంత్. జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. తొలి విడతలో 15 జిల్లాల్లోని 43 స్థానాలకు ఎన్నికలు. జార్ఖండ్ ఎన్నికల బరిలో 683 మంది అభ్యర్థులు. 15,344 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.